వైసీపీ నేత జోగి రమేష్ టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మధ్య వివాదం ముదురుతోంది. తన కుమారుడిపై కోడలు ఫిర్యాదు చేయడానికి ముందు ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లిన వీడియోను విడుదల చేసిన జోగి రమేష్ ఇది టీడీపీ నడిపిస్తున్న కుట్ర అని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ తమ ఆఫీసుకు అందరూ ఆహ్వానితులేనని, కుటుంబ వ్యవహారాల్లో తాను ఎప్పుడూ జోక్యం చేసుకోనని స్పష్టం చేశారు. ఈ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలను మంగళవారం వెల్లడిస్తానని తెలిపారు. నేను రాజీ చేయడానికి చూశాను, లేకపోతే దయచేసి నీకు దండం పెట్టి చెప్తా ఉన్నా, ఇటువంటి తప్పుడు పనులు మానుకో, తప్పుడు చేష్టలు మానుకో. నువ్వు చేసిందేంటో, నీ దుర్మార్గం ఏంటో, నీ ఆఫీస్కి వచ్చిన తర్వాత నీ ఆఫీస్ నుంచి ఎక్కడికి వెళ్ళారో, ఎఫ్ఐఆర్ ఎట్లా కట్టారో, ఏ విధంగా నువ్వు దుర్మార్గానికి ఒడిగట్టావో ఒకే ఒక్క వీడియో సాక్షి. ఇంత దిగజారుడు రాజకీయం అవసరమా? కుటుంబాల్లో కలహాలు పెట్టి, చిచ్చులు పెట్టి, ఫేక్ వీడియోలు, ఫేక్ ఆడియోలు, ఏ డ్రామాలు అవసరమా అని చెప్పి అడుగుతా ఉన్నా. నేను ఎవరి విషయాల్లో కూడా అనుచితంగా జోక్యం చేసుకోను. ఆ సంగతి నా గురించి తెలిసిన సోదరులందరికీ తెలుసు. ఒక ప్రజాప్రతినిధిగా, ఒక శాసనసభ్యుడిగా నా కార్యాలయానికి ఎవరైనా రావచ్చు, చాలామంది వస్తారు, మీ అందరికీ తెలుసు. వచ్చిన వాళ్ళని ఫలానోళ్ళు రావచ్చు, ఫలానోళ్ళు రాకూడదని నేను ఎప్పుడు బోర్డు పెట్టలేదు. నా కార్యాలయంలోకి అందరూ ఆహ్వానితులే. ఆ రకంగానే జోగి రమేష్ వాళ్ళ కోడలు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇచ్చారు. అతను ఇందాక ఏదో ఆరోపణలు చేశారు. నేనైతే ఎవరి కుటుంబ వ్యవహారాల్లో అనుచిత జోక్యం చేసుకోలేదు, చేసుకునే ఉద్దేశం లేదు. గతంలో చేసుకోవాలా, భవిష్యత్తులో కూడా చేసుకోను. వాటికి సంబంధించిన సంపూర్ణ సమగ్ర సమాచారం ముందు ఇస్తాను.